ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారు జాగ్రత్త. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. జూలై 15వ తేదీ మొదలు ఈ 4 మార్పులు మీ జీవితానికి కొత్త మార్పులు. అసలు ఈ సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. నమస్కారం అండి. సింహరాశి వారికి స్వాగతం. ఈరోజు మనం జూలై 15వ తేదీ తర్వాత సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ప్రకారం సింహరాశి వారికి చెప్పబడే కొన్ని సాధారణమైన సూచనల గురించి తెలుసుకుందాం. ఇవి వ్యక్తిగత భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే విషయాలు కాకుండా జ్యోతిష్య సాంప్రదాయాల్లో చెప్పబడే సాధారణమైన ఫలితాలుగా మాత్రమే చూడాలి. సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటాయి. జూలై మధ్య కాలం నుండి మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. మీరు జీవితంలో మొదటి మార్పు, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక్క అవకాశం మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం లేదా వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడడం లేదా మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావడం వంటి పరిణామాలు ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాల కంటే వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. రెండవ మార్పు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో పాటుగా పురోగతి. ఆదాయం పెంచుకునే అవకాశాలు కనిపిస్తాయి. అయితే అదే సమయంలో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పెట్టుబడి లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మూడవ మార్పు ఏమిటంటే కుటుంబం మరియు సంబంధాల విషయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపే అవకాశం రావచ్చు. గతంలో ఉన్నటువంటి కొన్ని అబద్ధాలు తొలగే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా సంబంధాలు కూడా మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. నాలుగవ మార్పు, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిగత అభివృద్ధి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడం లేదా చాలా కాలంగా వాయిదా పడినటువంటి పనులను ప్రారంభించడం వంటి ఉత్సాహం పెరగవచ్చు. క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ బలమే మీకు పెద్ద అండగా ఉంటుంది. అయితే కోపం, అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలను తగ్గిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టండి. సరియైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాపారం మీకు ఉపయోగపడతాయి. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం సానుకూలమైన దృక్పథం, కష్టపడి పనిచేయడం, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, పెద్దల యొక్క సలహా మీ యొక్క ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని భావన. గుర్తుంచుకోండి, జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పట్టుదల కూడా అంతే ముఖ్యమైనవి. జూలై 15 తర్వాత వచ్చే ప్రతి అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుని ధైర్యంగా ముందుకు సాగండి. మంచి ఆలోచనలు, మంచి చర్యలు మీకు చాలా అదృష్టాన్ని ప్రసాదించేవిగా కూడా ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. నిరంతరం మీ కృషి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విజయ పదంలో మిమ్మల్ని నిలబెడుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. సింహరాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తి చేయాలనే ఉత్సాహం కలిగే అవకాశం ఉంటుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ ప్రతిభ గుర్తించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడే సూచనలు అయితే ఉంటాయండి. గతంలో రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు ఈ సమయంలో అందే అవకాశం ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే పొదుపు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ తొలగే అవకాశం ఉంటుంది. దూరమైన బంధువులతో మళ్ళీ మాట్లాడే పరిస్థితులు కూడా వస్తాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని అందిస్తుంది. మీ యొక్క ఆలోచన విధానంతో మార్పులు అనేవి చూస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. గతంలో భయపడి చేయలేని పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. మీ లక్ష్యాలపైన మరింత స్పష్టత అనేది మీకు ఏర్పడుతుంది. ఈ కాలంలో మీకు ఎదురయ్యే అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి అవకాశం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మంచి అనుభవాన్ని మీరు అందిపుచ్చుకోవచ్చు. మీ కృషి, క్రమశిక్షణ, సహనం ఉంటే మీరు అనుకున్న దిశగా ముందుకు సాగుతారు. మీ మాట తీరు ఈ సమయంలో చాలా ప్రభావం చూపుతుంది. కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మాట్లాడితే కుటుంబంలోనూ కార్యాలయంలో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ కాలంలో ఆ యొక్క లక్ష్యాలను సానుకూలంగా ఉపయోగిస్తే ఇతరుల యొక్క విశ్వాసాన్ని పొందవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి జ్యోతిష్య ఫలితం ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా వర్తించదు. మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ పరిస్థితులు మీ యొక్క భవిష్యత్తుకు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ సింహరాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సింహరాశి వీరు చాలా అధికారిక స్వభావం కలవారుగా ఉంటారు. మేమే గొప్ప అనేటటువంటి
స్వభావం అయితే ఈ సింహరాశి వారిలో చాలా అధికంగా ఉంటుంది. వీరు సహజంగానే ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని తపన వీరిలో అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరికి సహజ సిద్ధంగానే ఉంటాయి. నలుగురిలో ప్రత్యేకత, గుర్తింపు పొందాలని వీరు కోరుకుంటారు. వీరు నిజాయితీకి, ఆత్మగౌరవానికి ఎంతో విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి అండగా నిలుస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు వెనకాడరు. సింహరాశి వారికి లక్ష్యాలు సాధించాలనే పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కొని విజయాన్ని సాధించాలని వీరు ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు స్వీకరించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. తమ కృషితో పేరు ప్రతిష్ట సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మొండితనం, కోపం, తమ అభిప్రాయమే సరైనదని భావించడం వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రశంసలు ఇష్టపడతారు. విమర్శలను మొదట్లో అంగీకరించడం కొంచెం కష్టంగా అనిపించినా ఆ తర్వాత వాటి నుండి నేర్చుకునే ప్రయత్నాన్ని వీరు చేస్తారు. సింహరాశి వారి ప్రధానమైన బలాలు: ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నిజాయితీ మరియు విశ్వసనీయత, దాతృత్వం, సహాయం చేసే స్వభావము, కష్టపడే తత్వము, గౌరవం కోసం కృషి చేయడము, కుటుంబం పైన ప్రేమ, బాధ్యత చూపించడం. వీరు మెరుగుపరుచుకోవలసినటువంటి అంశాలు: కోపాన్ని నియంత్రించుకోవడం, మొండితనాన్ని తగ్గించుకోవడం, ఇతరుల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించడం, తొందరపాటు నిర్ణయాలను నివారించడం, ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం. ప్రేమ మరియు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సింహరాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ బంధాన్ని కాపాడేందుకు వీరు కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం త్యాగాలు చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు. వీరి ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వీరు నాయకత్వం, అవసరమైన రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది. పరిపాలన, వ్యాపారం, రాజకీయాలు, బోధన, నిర్వహణ, మీడియా వంటి రంగాల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు. తమ ప్రతిభతో ఎదగాలనే సంకల్పం వీరి ముందుకు నడిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలు సంపాదించే సామర్థ్యం బాగానే ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవన శైలి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సరైన ప్రణాళికతో పొదుపు చేస్తే మంచి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. ధైర్యం, నాయకత్వం అనే 3 లక్షణాలు వీరికి చాలా గొప్ప బలాన్ని, వినయం, సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అలవాటు పెంచుకుంటే వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను మరింత విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. మీకు తిరగలేదే ఉండదు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. అలాగే సింహరాశి వారిలోని మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.